హాయ్ అండి, నేను స్వరాలి. అఖండ దీపం 41వ భాగంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. చాలామంది స్టోరీ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా రాయడానికి ఉత్సాహంగా ఉంటుంది. అలాగే నా ఛానల్ని షేర్ చేయండి ప్లీజ్. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. భువనేశ్వరీదేవి డాక్టర్ని దగ్గరికి రమ్మని పిలిచి, నేను ఎంత చెప్తున్నా మీరు నమ్మడం లేదు కదా, బయట మా వాళ్ళు ఉంటారు, ఒకసారి లోపలికి రమ్మనండి అని అడిగింది. సారీ మేడం, బయట ఉన్న మీ వాళ్ళు లోపలికి వస్తే మీరు ఇంకాస్త ఎమోషనల్ అవుతారు, అది మీ హెల్త్ మీద పడుతుంది. ఇప్పటికే మీకు బీపీ ఎక్కువ అవుతోంది కాబట్టి ఇప్పుడు మీ వాళ్ళని కలవడం కుదరదు అని సున్నితంగా తిరస్కరించడానికి ప్రయత్నం చేస్తాడు డాక్టర్. ప్లీజ్ డాక్టర్, ఇది నా చివరి కోరిక అనుకోండి, కొని మా వాళ్ళతో మాట్లాడిన తర్వాత మీరేం చెప్పినా వింటాను అని అభ్యర్థనగా అడిగింది భువనేశ్వరీదేవి. డాక్టర్ ఒక్క నిమిషం సైలెంట్ గా ఉండి, నర్స్ వెళ్ళి వాళ్ళని పిలుచుకొని రాపో అని అన్నాడు. నర్స్ బయటకు వెళ్లి నిలబడగానే సంతోష్ కంగారుగా ఆమె దగ్గరికి వచ్చి, ఇప్పుడు మా అమ్మకు ఆరోగ్యం ఎలా ఉంది నర్స్, తనకేమీ ప్రాబ్లం లేదు కదా అంటూ హడావిడిగా అడగడం మొదలు పెట్టాడు. అప్పుడే ఏమీ చెప్పలేం సార్, డాక్టర్ చెక్ చేస్తున్నారు, అవసరమైతే సర్జరీ చేయడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేసి ఉంచారు అని చెప్పింది నర్స్. నర్స్ చెప్పిన మాటలు విన్న ప్రభాకర్, మంజుల ఇద్దరూ ఒక్కసారిగా స్టన్ అయి నిలబడిపోయారు. అసలు ఏ రోగమూ లేని దానికి సర్జరీ ఎలా చేస్తారు, మనం ఏదైనా రాంగ్ హాస్పిటల్కి వచ్చామా అని ఆలోచనలో పడిపోయాడు ప్రభాకర్ మంజుల ఇద్దరూ అలా ఆలోచనలో ఉండగానే సంతోష్ తిరిగి నర్స్తో మాట్లాడడం మొదలు పెట్టాడు. ఎంత పెద్ద సర్జరీ అయినా పర్లేదు, ఎంత ఖర్చైనా సరే పర్వాలేదు, మా అమ్మ ఆరోగ్యంగా ఇంటికి తిరిగి రావాలి, అవసరమైతే ఫారిన్ డాక్టర్లైనా సరే పిలిపించండి అని కంగారు పడుతున్నట్లుగా అన్నాడు సంతోష్. వీడు దాన్ని చంపేద్దాం అనుకుంటున్నాడో బతికిద్దాం అనుకుంటున్నాడో అర్థం కావడం లేదు. ఈ డాక్టర్లు కూడా ఏంటి, ఏదో చిన్న గ్యాస్ నొప్పి అని చెప్పి టాబ్లెట్స్ రాసిచ్చి పంపిస్తారు అనుకుంటే వీళ్ళెందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. ఇప్పుడు లోపలున్న దాని పరిస్థితి ఏంటో, ఒకవేళ అక్కకి కనుక ఏమైనా జరిగితే నా పరిస్థితి ఏంటో అని మనసులోనే రకరకాల ఆలోచనలు చేయడం మొదలుపెట్టాడు ప్రభాకర్. మనసులో ఎన్ని రకాలుగా అనుకున్నా ప్రభాకర్ పైకి మాత్రం ఎలాగైనా సరే భువనేశ్వరీదేవిని ప్రమాదం నుంచి బయటపడాలి అనే ఉద్దేశంతో నర్స్తో మాట్లాడడం మొదలుపెట్టాడు. సిస్టర్, మా అక్కకి మరీ అంత ప్రమాదం ఏమీ ఉండదు, ఒక్కసారి సరిగ్గా చెక్ చేయండి, ఏదో చిన్న గ్యాస్ నొప్పి అయి ఉంటుంది, టాబ్లెట్స్ వేసుకుంటే సరిపోతుందేమో, మీరు మరీ ఎక్కువ హడావిడి చేస్తున్నారు అని తడబడుతూనే అన్నాడు ప్రభాకర్. అంటే ఏంటి సార్ మీ ఉద్దేశం, మా డాక్టర్లందరికీ ఏమీ తెలియదు అనా, మరి అంత వైద్యం వచ్చిన వాళ్ళు మీరే ఇంటి దగ్గర ఏదో ఒక వైద్యం చేయాల్సింది కదా, ఈ విషయం కనుక మా డాక్టర్ గారు విన్నారంటే అసలు ట్రీట్మెంట్ కూడా చేయరు అని కోపంగా అన్నది నర్స్. మామయ్య, అమ్మని చంపేద్దాం అనుకుంటున్నావా, డాక్టర్స్ కంటే నీకు ఎక్కువ తెలుసా, దయచేసి నువ్వు కాసేపు సైలెంట్ గా ఉండు, అవతల అమ్మ ఆరోగ్యం ఏమవుతుందోనని నాకు చాలా టెన్షన్ గా ఉంది అని మనసులోనే నవ్వుకుంటూ అన్నాడు సంతోష్. నేను కాదురా మగడా, నువ్వే చంపేసేలా ఉన్నావు, నీ ప్రేమ నువ్వు, అసలు దానికి ఏ రోగమూ లేదు, ఇప్పుడు ఆ విషయం నీతో బయటికి చెప్పలేను, అలాగని చెప్పకుండా ఉంటే దాని పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు అని మనసులోనే అనుకున్నాడు ప్రభాకర్. సంతోష్ నర్స్ వైపు తిరిగి, సిస్టర్ ఇంతకీ మీరు ఎందుకు వచ్చారో చెప్పలేదు అని అడిగాడు సంతోష్. అదే సార్, మీ అమ్మగారు మీలో ఎవరైనా ఒకళ్ళని లోపలికి రమ్మని చెప్పారు, ఏదో మాట్లాడాలట, కొంచెం ధైర్యం చెప్పండి, ఆవిడ బాగా భయపడిపోతున్నారు అని అన్నది సిస్టర్. సంతోష్ ప్రభాకర్ వైపు తిరిగి, మావయ్య ఈ సమయంలో అమ్మకి నువ్వు పక్కనుంటేనే చాలా ధైర్యంగా ఉంటుంది, నేను అమ్మని ఆ పరిస్థితుల్లో చూసి తట్టుకోలేను, అందుకే నువ్వే వెళ్ళు అని ప్రభాకర్ని ముందుకు తోశాడు సంతోష్. ఇప్పుడు నేను గనక లోపలికెళ్తే ఆ భువనేశ్వరి తిట్టకుండా తిడుతుంది, వీడు చూస్తే నన్ను ఇరికిస్తున్నాడు, ఇప్పుడు నాకేంటి దారి అని డైలమాలో పడిపోయాడు ప్రభాకర్. అది కాదల్లుడు, అక్క నిన్ను రమ్మన్నదేమో, తను ప్రాణాలన్నీ నీ మీదనే పెట్టుకొని ఉన్నది కదా, నువ్వు వెళ్తేనే బాగుంటుంది అని తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాడు ప్రభాకర్. ముందు నువ్వు వెళ్ళి మాట్లాడు మావయ్య, ఒకవేళ అమ్మ నిజంగా నన్ను చూడాలనిపిస్తే అప్పుడు నేను వస్తాను, ఈలోపు నేను కొంచెం స్థిమితపరుచుకుంటాను, అమ్మని ఆ పరిస్థితుల్లో చూసి తట్టుకునే ధైర్యం నాకు లేదు అని అంటూ బాధపడుతున్నట్లుగా నటించాడు సంతోష్. ఇక తప్పేలా లేదు అని అనుకున్న ప్రభాకర్ నెమ్మదిగా డోర్ తీసుకొని భువనేశ్వరీదేవి దగ్గరికి వెళ్లి నిలబడ్డాడు. అక్కడ చుట్టూతా డాక్టర్లు నర్సులు ఉండడంతో భువనేశ్వరీదేవి తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంది. ప్రభాకర్ నెమ్మదిగా భువనేశ్వరీదేవి దగ్గరికి వెళ్లి నిలబడి, అక్క ఇప్పుడు ఎలా ఉంది అని అడిగాడు. భువనేశ్వరీదేవి ప్రభాకర్ వైపు సీరియస్ గా చూసింది. ఆ చూపులోనే వేల అర్థాలున్నాయి.
అంటే అక్క, అదే గుండె నొప్పి అన్నావు కదా, ఇప్పుడు తగ్గిపోయిందా? నేను ఈ డాక్టర్లతో చెప్తూనే ఉన్నానక్క, నీకే ప్రాబ్లం లేదు పంపించమని, కానీ వీళ్ళు వినిపించుకోవడం లేదు అని తన ప్రయత్నం తాను చేశాను అన్న సంగతి ఎవరికీ అర్థం కాకుండా ఆమెకు మాత్రమే అర్థమయ్యేలా వివరించడానికి ప్రయత్నం చేశాడు ప్రభాకర్. ఏడిసావు, అసలు ఇదంతా నీ వల్లనే జరిగింది. ఇప్పుడు ఇక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలో నాకు అర్థం కావడం లేదు. అయినా నేను లోపలికి రమ్మంటే నువ్వెందుకు వచ్చావు? సంతోష్ గారిని పంపిస్తే వాడిని బతిమిలాడుకునైనా సరే ఇంటికి వచ్చేసేదాన్ని కదా అని విసుగ్గా అన్నది భువనేశ్వరీదేవి. నేను అదే చెప్పాను, నీ ముద్దుల కొడుకు నిన్ను ఈ పరిస్థితుల్లో చూసి తట్టుకోలేడంట, అందుకని నన్ను పంపించాడు అంటూ జరిగిన విషయం చెప్పాడు ప్రభాకర్. సరే సరే, అవన్నీ తర్వాత, ముందు నువ్వు వెళ్ళి వాడిని పంపించు. ముందు అర్జెంటుగా ఈ యమభటుల నుంచి తప్పించుకోవాలి, లేకపోతే మత్తివ్వకుండానే సర్జరీ చేసేలా ఉన్నారు అంటూ తన బాధను వెళ్ళగక్కింది భువనేశ్వరీదేవి. సరే సరే, నేను వెళ్ళి నీ కొడుకును పంపిస్తాను అని అక్కడి నుంచి బయటికి వెళ్తూ, డాక్టర్, మా అక్క తన కొడుకును చూడాలనుకుంటోంది, ఒక్కసారి తనని పంపిస్తాను ప్లీజ్ అని వాళ్ళని రిక్వెస్ట్ చేసి బయటికి వెళ్ళిపోయాడు ప్రభాకర్. ప్రభాకర్ బయటికి వెళ్ళిన తర్వాత సంతోష్ కంగారుగా అతని దగ్గరికి వచ్చి, మాయా, అమ్మకి ఇప్పుడు ఎలా ఉంది? మాట్లాడుతోందా? పర్వాలేదా? అసలు తను నీతోటి ఏం చెప్పింది అంటూ వరుసగా ప్రశ్నలు వేశాడు సంతోష్. అల్లుడు, ఒక్క నిమిషం, నేను చెప్పేది విను. అక్క నన్ను పిలవలేదు, నిన్ను లోపలికి రమ్మని చెప్పిందట. ఆ నర్సు వచ్చి చెప్పడం సరిగా చెప్పలేదు. అక్క నిన్నొకసారి చూడాలంటోంది, నువ్వు లోపలికి వెళ్ళు. నాకు తెలుసు అక్కని నువ్వు ఆ పరిస్థితుల్లో చూడలేవు, కానీ తప్పదు కదా, తను నీతో ఏం చెప్పాలనుకుంటోందో ఏంటో ఒకసారి విను అని అన్నాడు ప్రభాకర్. సంతోష్ నెమ్మదిగా నవ్వుకుంటూ డోర్ తీసుకొని లోపలికెళ్ళి ముందు డాక్టర్తో మాట్లాడాడు. డాక్టర్తో సంతోష్ ఏం మాట్లాడుతున్నాడో భువనేశ్వరీదేవికి వినిపించలేదు. విందామని చాలా ప్రయత్నం చేసింది, కానీ ఆమెకు సాధ్యపడలేదు. డాక్టర్తో కొద్దిసేపు మాట్లాడిన తర్వాత సంతోష్ భువనేశ్వరీదేవి దగ్గరికి వచ్చాడు. అమ్మా, నీకెలా ఉంది? నేను ఇలా చూస్తూ ఉంటే నాకు గుండె తరుక్కుపోతోంది. నేను నీకేమీ కానివ్వను. నేను ఇప్పుడే డాక్టర్తో మాట్లాడాను. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నీకు సర్జరీ చేయమని చెప్పాను. తొందరలోనే నీకంతా సరైపోతుంది, నువ్వేమీ దిగులు పెట్టుకోకు అని అన్నాడు సంతోష్. సంతోష్, నా మాట వినిపించుకోవా ప్లీజ్, కనీసం నువ్వైనా నా మాట విను అని అతనిని బతిమలాడటం మొదలుపెట్టింది భువనేశ్వరీదేవి. అమ్మా, అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు, నీ మాట కాదని ఇక్కడ ఏమీ జరగదు అని ఖరాఖండిగా చెప్పాడు సంతోష్. నువ్వు ఆ మాట అన్నావు, నాకు అదే 10,000 సంతోష్. నిజానికి నాకు ఇప్పుడు ఏ నొప్పి లేదు. అనవసరంగా వీళ్ళు సర్జరీ చేయడం ద్వారా ఇంకా లేనిపోని కొత్త కొత్త ప్రాబ్లమ్స్ వస్తాయి. మనం మన ఇంటికి వెళ్ళిపోదాం సంతోష్, నా మాట వినవా ప్లీజ్ అని అతనిని బతిమలాడడం మొదలుపెట్టింది భువనేశ్వరీదేవి.